చదివితే 1200 సార్లు పుణ్యం కలిగేటటువంటి యోగము అందుతుంది. అదే కొద్దిగా ఓపికతో కూర్చొని 1000 సార్లు చదివితే 10,000 సార్లు పుణ్యము కలుగుతుంది. ఇంకొద్దిగా ఓపిక చేసుకొని మొత్తము 1475 సార్లు చదవగలిగితే 14,755 జప సంఖ్య శక్తి కలుగుతుంది. ఈరోజు రాహువుకి కేతువుకి కానీ అలానే సూర్యచంద్రులకు కానీ నవగ్రహాలకు కానీ పూజ ఆరాధన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉంటారు. దానికి శివారాధనతో అనుసంధానమై చాలామందికి తెలియని విషయం ఏంటంటే గ్రహణ సమయంలో ఏమీ కదలకుండా కూర్చొని ఉండాలని అనుకుంటారు. కానీ ఆ సమయంలో కదలొచ్చు, కానీ ఏదైనా ఒక శక్తి మనతో ఉంటే కదలాలి. ఆ శక్తి అంటే నామము. ఏ భగవంతుడిదైనా జప సంఖ్య విధానముతో జపం చేసుకుంటే యోగము కలుగుతుంది. బ్రాహ్మణులందరూ కూడా రాత్రి సమయంలో కూర్చొని వాళ్ళు చేసేది జపం చేస్తారు. అవసరమైతే వీలైతే హోమం చేసుకుంటారు, వీలైతే తర్పణాలు వదులుతారు, వీలైతే అభిషేకాలు చేస్తారు, అన్నీ చేస్తారు. దేవాలయానికి సంబంధించి మూసివేయబడేటటువంటి విధానం ఏంటంటే గర్భగుడిలో యంత్ర ప్రతిష్ఠా కార్యక్రమం అయిన తర్వాత బలిపీఠాలు అని ఉంటాయి, ఇక్కడ ఉన్నాయి. ఈ బలిపీఠాల్లో నుంచి గ్రహణ సమయంలో అసుర విధానమైనటువంటి శక్తి విజృంభించేటటువంటి విధానం ఉంటుంది. ఆ సమయంలో గర్భగుడిలో ఉన్నటువంటి శక్తి బయటికి రాకుండా గర్భగుడిలో ఉన్నటువంటి దేవతా విగ్రహానికి ఏదైనా ఒక అడ్డుగా ఉండేటటువంటి గోడ కానీ కటన కానీ తలుపు కానీ ఉంటే లోపలికి ఇవి ప్రవేశించేటటువంటి విధానం ఉండదు. గర్భాలయాన్ని మూసివేయడం వల్ల గర్భగుడి శక్తి అలానే ఉండి ఆ శక్తి బయటికి వెళ్ళకుండా ఉండేటటువంటి విధానం కొనసాగుతుంది. అన్ని దేవాలయాలు మూసివేయడం జరిగింది. ఇక గ్రహణ సమయానికి ముందు 3:30 గంటల సమయం ముందు అమ్మవారి దేవాలయాన్ని మూసివేయాలి. 9:35 తర్వాత గ్రహణం ప్రారంభమైంది. దానికి ముందు మనం 6 గంటలకే నివేదన చేసి అమ్మవారి దేవాలయాన్ని మూసివేశాము. ఇప్పుడు మనము చేసేటటువంటిది ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రత, మన ప్రత్యంగరాదేవి మాత అనుగ్రత, మీ కులదేవతల అనుగ్రత, గ్రహణ దోషం లేకుండా సుభిక్షమైనటువంటి యోగము పొందడం కోసము చేసేటటువంటి పూజ. ఈ పూజలో మీరు మీకున్నటువంటి నక్షత్ర దోషము, గ్రహ దోషము ఏవైతే ఉన్నాయో వాటిని సంపూర్ణంగా తొలగించుకునేటటువంటి అనుగ్రత కలుగుతుంది. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత, ఇప్పుడు పూజా కార్యక్రమం అయిన తర్వాత హోమం దగ్గర 11 సార్లు హోమంలో ద్రవ్యాలు వేయడం జరిగింది. ఆ ద్రవ్యాలు వేసిన తర్వాత మంత్రము మీకు అందిస్తాం. మీరు 108 సార్లు చదువుతారా, 1100 సార్లు చదువుతారా, 1475 సార్లు చదువుతారా రాత్రి అనేది మీ ఆలోచన విధానమైన శక్తి. తిరిగి రేపు ఉదయం అందరూ వస్తే శివుడికి రుద్రాభిషేకము, పోచమ్మ తల్లి మాతకు అభిషేక కార్యక్రమం చేసి ఎవరైతే దోషాలకు ఉన్నటువంటి నక్షత్రాలకు సంబంధించిన వారు ఉంటారో వారు వచ్చేటటువంటి వారు దానం ఇవ్వాల్సినటువంటి ద్రవ్యాలు తీసుకొని వచ్చి మన దేవాలయంలో ఉన్నటువంటి అర్చకుడికి కానీ ఇంకా వేరే ఉన్నటువంటి ఆంజనేయస్వామికి కానీ ఎవరికైనా దానం ఇవ్వండి. రేపు ఇస్తేనే అప్పుడు మీకు గ్రహణ దోషం అనేది తొలగుతుంది. రేపు ఉదయము 8 గంటల నుండి ప్రారంభమవుతుంది అభిషేక కార్యక్రమం. అభిషేకానికి వచ్చేవాళ్ళు రేపు ఉదయం రండి. రాత్రి 1:30 గంటల వరకు ఇక్కడ చేద్దాం అనుకున్నాము.
మనకు అనుకూలించలేదు. కాబట్టి ముఖ్యమైనటువంటి హోమం ఏదైతే ఉందో ప్రారంభ దశ, గ్రహణానికి ముందు ప్రారంభ దశ పూజ ఏదైతే ఉందో అది మాత్రం నిర్వహించుకుంటున్నాము. గ్రహణము అయిపోయినాక విడిచేటటువంటి సమయంలో స్థానం ఉంటుంది. ఆ స్థానానికి సంబంధించింది మీకు వాట్సాప్లో పెడతాను. మీరు చక్కగా ఆ గ్రహణం విడిచిన తర్వాత తలస్నానం చేసి నిద్రించి రేపు ఉదయం దేవాలయానికి వస్తే మీకు సంప్రోక్షణ చేసేటటువంటి విధానమైన పూజా కార్యక్రమం ఉంటుంది. గణపతి పూజ, దేవాలయ సంప్రోక్షణ పూజా కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం అయిన తర్వాత అభిషేక కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత హోమం ఉంటుంది. హోమము ఏ హోమము అని అంటే మనకి చంద్రుడు కృత్య ప్రత్యంగరాదేవి మాత అనుసంధానమైనటువంటి హోమము మనం మధ్యకాలంలో చేయాలనుకున్నాం. గ్రహణం యొక్క మధ్యకాలము ఇది చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఎవరైతే వివాహము, ఎవరైతే ఉద్యోగము, ఈ రెండే ఇంకన్నీ వస్తాయని చెప్పను. వివాహము, ఉద్యోగము, ఈ రెండింటికి సంబంధించినటువంటి యోగము పొందేటటువంటి అవకాశము విశేషంగా ఉంటుంది. కానీ దీని యొక్క ప్రతిఫలం అనేటటువంటి హోమము రేపు సాయంత్రం నేను నిర్వహిస్తా. ఎందుకంటే మధ్యకాల సమయంలో ఈ చంద్రుడికి సంబంధించిన హోమం మనం ఇప్పుడు చేయడం కుదరట్లేదు. కాబట్టి అది మీరు ఎలా అయినా జపరూపంగా చేసుకుంటారు. విడిచేటటువంటి సమయంలో మనకి అమ్మవారి యోగాన్ని కలిగించేటటువంటి సమయం ఉంటుంది. ఆ సమయము 1 గంట ఆ సమయంలో చేయాలి. మళ్ళా మనకి తిరిగి 16 గంటలకు వస్తుంది ఆ సమయం. అంటే రేపు సాయంకాలము మళ్ళీ నేను హోమం చేసుకుంటా, నాతో పాటు మీరు చేసుకుంటా అంటే రేపు సాయంకాలం వస్తే అందరం కూర్చొని చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు గ్రహదోష నక్షత్ర విధానానికి ఏ మంత్రములు అయితే చెప్పిస్తారో అవి చెప్పి షోడశోపచార పూజలు మొత్తము ఆకులో ఉన్న ద్రవ్యాలను చేయాలి. చేసిన తర్వాత హారతి ఇచ్చినాక మీ ముందున్నటువంటి ఒక ముద్ద 2 కట్టె పుల్లలు అవి తీసుకోవాలి. అవి తీసుకున్న తర్వాత హోమంలో వేసేటప్పుడు మంత్రం చెప్తారు, గ్రహణ మంత్రం. అది అందులో వేసి దండం పెట్టుకొని వెళ్ళిన తర్వాత మీరు ఒక్కసారి మేము చేరుకున్నాం అని చెప్పి మెసేజ్ చేయగానే వెంటనే గ్రూప్లో మంత్రం పెడతాం. దాన్ని జపం చేసుకోవాలి. ఉన్నంత వరకు అవకాశంతో పూజ చేసుకోవడం వరకే. ఇంకా మన గుడి అయిన తర్వాత మనకి ఏ ఇబ్బంది ఉండదు. కాబట్టి మనం ఎంతైనా ఏ సమయాన్ని ఎప్పటి వరకైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎవరిని బాధ పెట్టకుండా తొందరగా పూర్తి చేసుకుందాం. సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ మా జ్యోతిరసో బ్రహ్మపూర్భవస్సు వరోం. అలా అక్షంతలు తీసుకోవడం సమస్త వివిధక్షయద్వారా శ్రీ పరమేశ్వర బుద్ధిస్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభేశ్వరభవతే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అధ్య బ్రహ్మణః విజయ ప్రార్థే శ్వేతవరః కల్పే వైవస్వదా మన్మంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భారతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణాకావేర్యోర్మध्यदेशे पोषमालयसन्निधोऽस्मिन् वर्तमान व्यवहारिकचान्द्रवाणेन स्वस्य श्री विश्ववसुनाम संवत्सरे दक्षिणायने भाद्रपदमासे वर्ष ऋतु भाद्रपदमासे शुक्लपक्षे पौर्णम्यां शुभदिनो वासरः वासरस्तु भानुवासरे शुभनक्षत्रे शुभयोगा शुभकरणा एवं गुणविशेषविशिष्टायाम् अस्यां शुभदिनो अस्य यजमानस्य श्रीमान् गोत्रोत्तमायाम् कौशिक सगोत्रोत्तमस्यां चावल मोहन कुमार नामधेत्यां रोहिणी नामधेत्याः वेंकटप्रवीण नामधेत्यां नाग वेंकट साई संदीप नामधेत्या सह डोमानां तस्य यजमानस्य श्रीमान् गोत्रोत्तमायाम् अनुकुल गोत्रोद्भवस्यां शरच्चंद्र नामधेत्यां मानसा नामधेत्याः अभिज्ञा स्वयनी नामधेत्या सह डोमानां चर्गुणोल गोत्रोद्भवस्यां
जितेन्द्र रेड्डी नामधेयस्य दीपिका नामधेयस्यः नीरज नामधेयस्य गीता नामधेयस्यः भानुमती नामधेयस्य सह डोम्मानां गोत्रमेंटे चर्गुनेल गोत्रोद्भवस्य वेंकटरेड्डी नामधेयस्य अनुराधा नामधेयस्यः सह डोम्मानां सजमानस्य श्रीमान्त्रमत गोत्रोद्भवाय मलिषड्ल गोत्रोद्भवस्य कृष्णा नामधेयस्यः शोभा नामधेयस्य नितिन नामधेयस्य वरुण नामधेयस्य सह डोम्मानां मलिषड्ल गोत्रोद्भवस्य चिरंजीवी नामधेयस्य अनुषा नामधेयस्यः क्षेत्रश्री नामधेयस्य प्रियांश नामधेयस्य सह डोम्मानां तैलंगल गोत्रोद्भवस्य वेंकटेशं नामधेयस्य कल्पना नामधेयस्यः शिवसाई नामधेयस्य ऋत्विका नामधेयस्य सह डोम्मानां यजमानस्य श्रीभान्त्रिमत गोत्रोद्भवाय सत्रशिल गोत्रोद्भवस्य शिवप्रसाद नामधेयस्य मालती नामधेयस्यः कार्तिक वर्म नामधेयस्य चैतन्य वर्म नामधेयस्य सह डोम्मानां वसिष्ठ गोत्रोद्भवस्य नरसिंह नामधेयस्य सूर्यमुखी नामधेयस्यः जोष्णा नामधेयस्य पुनीत नामधेयस्य सह डोम्मानां कुणुगुणोल गोत्रोद्भवस्य निर्मला नामधेयस्यः ऋषिता नामधेयस्य सह डोम्मानां सोनोल गोत्रोद्भवस्य महाभैरवी ज्वालादित्ये परालोकने प्रत्यङ्गिरे प्रेमस्व ओम नमो नारायणाय मनसूर्य आदित्य सहस्रारो फट् स्वाहा स्वाहा नमः कृष्णवासुदे सदाशिवपवने महाभैरवी ज्वालादित्ये परालोकने प्रत्यङ्गिरे प्रेमस्व ओम नमो नारायणाय मनसूर्य आदित्य सहस्रारो फट् स्वाहा स्वाहा नमः कृष्णवासुदे सदाशिवपवने महाभैरवी ज्वालादित्ये परालोकने प्रत्यङ्गिरे प्रेमस्व ओम नमो नारायणाय मनसूर्य आदित्य सहस्रारो फट् स्वाहा स्वाहा ओम ह्रीं नमः कृष्णवासुदे सदाशिवपवने महाभैरवी ज्वालादित्ये परालोकने प्रत्यङ्गिरे प्रेमस्व ओम नमो नारायणाय आदित्य सहस्रारो फट् स्वाहा स्वाहा ओम ह्रीं नमः कृष्णवासुदे सदाशिवपवने महाभैरवी ज्वालादित्ये परालोकने प्रत्यङ्गिरे प्रेमस्व ओम नमो नारायणाय मनसूर्य आदित्य सहस्रारो फट् स्वाहा स्वाहा ओम ह्रीं नमः कृष्णवासुदे सदाशिवपवने महाभैरवी ज्वालादित्ये परालोकने प्रत्यङ्गिरे प्रेमस्व ओम नमो नारायणाय मनसूर्य आदित्य सहस्रारो फट् स्वाहा स्वाहा ओम ह्रीं नमः कृष्णवासुदे सदाशिवपवने महाभैरवी ज्वालादित्ये परालोकने प्रत्यङ्गिरे प्रेमस्व ओम नमो नारायणाय मनसूर्य आदित्य सहस्रारो फट् स्वाहा स्वाहा ओम ह्रीं नमः कृष्णवासुदे सदाशिवपवने महाभैरवी ज्वालादित्ये परालोकने प्रत्यङ्गिरे प्रेमस्व ओम नमो नारायणाय मनसूर्य आदित्य सहस्रारो फट् स्वाहा स्वाहा ओम ह्रीं नमः कृष्णवासुदे सदाशिवपवने महाभैरवी ज्वालादित्ये परालोकने प्रत्यङ्गिरे प्रेमस्व ओम नमो नारायणाय मनसूर्य आदित्य सहस्रारो फट् स्वाहा स्वाहा ओम ह्रीं नमः कृष्णवासुदे महाभैरवी ज्वालादित्ये परालोकने प्रत्यङ्गिरे प्रेमस्व ओम नमो नारायणाय मनसूर्य सहस्रारो फट् स्वाहा स्वाहा ओम ह्रीं नमः कृष्णवासुदे सदाशिवपवने महाभैरवी ज्वालादित्ये परालोकने प्रत्यङ्गिरे प्रेमस्व ओम नमो नारायणाय मनसूर्य आदित्य सहस्रारो फट् स्वाहा स्वाहा ओम ह्रीं नमः कृष्णवासुदे
स्वाहा